దశాబ్దాలుగా స్వేచ్ఛ కోసం బ్రిటిష్ సామ్రాజ్యపు పంజరంలో మగ్గిపోతున్న భారతదేశం. అవును, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో నూతన సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్న నా భారతదేశం. ఎక్కడికి పోతున్నావా కుక్క? పంట నమ్మకానికి కూడా వీడికి తెలీదా? పంటలు పండితే అమ్మకాలు లేవు, మా గవర్నమెంట్కి పంపాలి, మేము ఇచ్చిన దానితో సరిపెట్టుకోవాలి. మా పంట పైన మీ పెత్తనమేంటి? మా పంట నా సొంతం. You bloody Indians, you should know one thing. ఇక్కడ గాలి మా సొంతం, భూమి నా సొంతం. ఆ మాటకొస్తే పంచభూతాలు మా సొంతం. వాటితో పండే పంటలు కూడా మా సొంతమేరా బానిస కుక్కల్లారా. Go get the bags. ఈ బానిస బ్రతుకులు మార్చడానికి ఎవ్వరూ లేరా? నీకు చేతులున్నవి మా ఎత్తుతారు. నవమాసాలు మూసి పేగు తెంచుకొని కన్నా పసి బిడ్డ మీద మీలాంటి వాళ్ళు చేయి వేసినప్పుడు, పస్తు నుండి కన్న బిడ్డలా చూసుకున్న పంటని మీలాంటి వాళ్ళు ఆక్రమించినప్పుడు నా చెయ్యే కాదురా, పంటి ముసలాడి చేతులైనా పడుగులెత్తుతాయి, పసి పిల్లాడి చేతులైనా పంజాబీ సుడతాయి. యువర్ డ్రీమ్స్ ఆర్ హై ఆన్ యువర్ పీపుల్. బ్రిటిష్ గవర్నమెంట్ ని కూల్చివేస్తారా? ఒక్క సీతారామరాజు చచ్చిపోతే లక్షలాది సీతారామరాజును ఉద్భవిస్తారు. సీతారామరాజు అంటే ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం. అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మన స్వేచ్ఛ కోసం ఈ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ పోరాటం ఆగలేదు, మరొక ప్రాణంతో ఆరంభమైంది. మా ఇంటి పన్ను ఎప్పుడో కట్టేశాను దొరా, మమ్మల్ని వదిలిపెట్టండి దొరా. నీ ఇంటి పన్ను కట్టావు కానీ నా ఒంటి పన్ను దొరా. నీ పన్ను నువ్వు కట్టావు కానీ పన్ను నీ కూతురు కట్టుకుందే. Go get the girl. దొరా
యుద్ధానికి మమ్మల్ని చంపే ధైర్యమా? మా కాళ్ళ కింద బ్రతికే బానిస కుక్కలు వేరు. యు బ్లడీ డాగ్స్! ఏమన్నా మీ కాలు కింద బతకాలా? సరిగ్గా చూడరా, ఎవరి కాలు కింద ఎవరున్నారు? మా భారతదేశ గడ్డపై ఆడపిల్లలంటే అలసనుకున్నారా? ఒక్కసారి ఎదురు తిరిగారంటే ఆదివాసులవుతాంరా. మన బానిస సంఖ్యలు పెంచడానికి, భారతదేశ సామ్రాజ్యాన్ని కాపాడడానికి ఎంతో మంది యువకులకు స్ఫూర్తినిచ్చి ఒక గొప్ప సైన్యాన్ని నిర్మించిన మరో యోధుడు. ఎంత ధైర్యం రా నీకు? మా బ్రిటిష్ గవర్నమెంట్కే ఎదురు తిరుగుతారా? ఎవరిని చూసుకోలేరా ఈ ధైర్యం? చెప్పకపోతే ఇక్కడే చంపేస్తాం. వందే మాతరం! నాకు ఈ ధైర్యాన్ని ఇచ్చింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారా. ఇప్పుడు చెప్పండి రా, వందే మాతరం! వందే మాతరం! వందే మాతరం! కంటి ముందు చావు కనబడుతున్నా, గుండెల్లో గుణపం దింపుతున్నా, నా గొంతు నుండి వచ్చేది ఒకటే మాట, వందే మాతరం! మీలాగా ప్రాణభయంతో దేశద్రోహం చెయ్యనురా. तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा. రక్తపాతంతో పోరాడటం కంటే శాంతియుతంగా పోరాడటం అనే మార్గాన్ని చూపించింది ఒక గొప్ప నాయకుడు. సత్యమేవ జయతే. ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి, ఎన్నో యుద్ధ పోరాటాలు గెలిచి, స్వాతంత్రం వస్తుందని ఎదురు చూస్తున్న ప్రజల కోసం ఆఖరి క్షణం వరకు వీళ్ళతో పాటు పోరాడిన ఎందరో వీరుల కోసం శిరస్సు వంచి జోహార్లు తెలుపుకుందాం. తుమ్ ముझे खून दो, मैं तुम्हें आजादी दूंगा. వందే మాతరం! Let the smoke of the midnight hour, when the world sleeps, in the hour awake for life and freedom.